గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తులు ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేయడంపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవీ వ్యామోహంతో వచ్చే పార్టీలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ విగ్రహాలు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి శ్రీనివాసరావు, తెదేపా గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. విగ్రహాలు కూల్చడం మంచి పద్ధతి కాదని నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్స్, తెదేపా నేత కోవెలమూడి రవీంద్ర అభిప్రాయపడ్డారు. తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తుందని నిజం తట్టుకోలేకే ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని గుంటూరు మిర్చియాడ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు విమర్శించారు. రాజకీయాల్లోకి పదవి వ్యామోహంతో వచ్చినటువంటి పార్టీలు అసాంఘిక కార్యకలాపాలకి ఇలా పాల్పడతా ఉన్నాయి. చాలా బాధ కలుగుతా ఉంది. తెలుగు వారంతా ఆరాధ్య దైవంగా భావించేటటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకి చేసినటువంటి అవమానం చాలా సిగ్గుమాలిన చర్య. ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో తీవ్రంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఇటువంటి పోకడలు ఎప్పుడు చూడాలి. దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని రాజకీయాల్లో కొత్త వరవడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేసినటువంటి అన్న ఎన్టీఆర్ విగ్రహాలను కాల్చి ధ్వంసం చేసి ఈ సమాజంలో రెచ్చగొట్టడానికి, విధ్వంసాలు సృష్టించడానికి, లా అండ్ ఆర్డర్ దెబ్బతీసే కుట్రలో భాగంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. మీరు వీళ్ళకి ప్రజలే గుణపాఠం చెప్తారు.